ఖమ్మం జిల్లాలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. ఇటీవల పొంగులేటి ఖమ్మంలో చేరగా త్వరలోనే తుమ్మల నాగేశ్వరరావు చేరుతున్నారని ప్రచారం ఊపందుకుంది. మరోవైపు కమ్యూనిస్టులతో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించారు. ఇక ఖమ్మంలో కీలక నేతల పార్టీ మార్పు, కామిరెడ్డిలతో దోస్తీపై జిల్లా పువ్వాల దుర్గాప్రసాద్తో మా ప్రతినిధి ఉపేందర్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ అనూహ్యంగా గతం కంటే బలం పుంజుకుందని చెప్పుకోవచ్చు. అదే సందర్భంలో గతంలో స్తబ్దతగా ఉంది అనుకున్నటువంటి కాంగ్రెస్ ఖమ్మం జిల్లా కమిటీ ఉత్సాహంగా ప్రజల్లోకి దూసుకెళ్తూ అన్ని వర్గాలని కలుపుకుంటూ వివిధ రకాల హామీలు ఇస్తూ ప్రజల్లోకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇటీవల పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేరిక అనంతరం కావచ్చు, తుమ్మల చేరబోతున్నాడు అనేటువంటి అంశాల గురించి కావచ్చు, మొత్తం నామినేషన్స్ ప్రక్రియ కొనసాగించి ఎమ్మెల్యే అభ్యర్థులను త్వరలో ప్రకటించబోతున్న నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ ప్రస్తుతం ఏ రకంగా ఉండబోతా ఉంది, రేపు ఎటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు, ఎన్నికలకు సంబంధించిన ప్రణాళిక ఏ రకంగా రూపొందించబోతున్నారు అంశాల గురించి మనతో మాట్లాడడానికి కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పువ్వాల దుర్గాప్రసాద్ గారు ఉన్నారు. దుర్గాప్రసాద్ గారు మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి దుర్గాప్రసాద్ గారు, కాంగ్రెస్ ఖమ్మం జిల్లాలో గతంతో పోల్చుకుంటే పెరిగిందని చెప్పేసి ప్రజలు అభిప్రాయపడతా ఉన్నారు. ఎలక్షన్స్ కి మీరు ఎటువంటి ప్రణాళిక రూపొందించబోతా ఉన్నారు, ఎటువంటి వ్యూహాన్ని ప్రదర్శించబోతా ఉన్నారు? ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా కొన్ని దశాబ్దాల కాలం నుంచి బలంగా ఉన్నటువంటి పార్టీ. ఈ మధ్యకాలంలో ప్రజలకి కొంతమందికి స్తబ్దతగా కనిపించడం అని అడిగితే గవర్నమెంట్ లేకపోవడం వల్ల బయటకు రాకుండా ఈ ప్రభుత్వాల హరాస్మెంట్ కూడా ఎక్కువ అయిన సందర్భంలో కొందరు బయటికి రాలేదు. కానీ స్వతహాగా కాంగ్రెస్ పార్టీ లాస్ట్ ఎన్నికల్లో కూడా మేము 10కి దాదాపు మేమైతే మా మిత్రులు 9 సీట్లు గెలుచుకోవడం జరిగింది. సో అందుకోసం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఇంకా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారత్ జోడో యాత్ర తర్వాత దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ పార్టీకి పెరిగింది. దాంట్లో ఖమ్మం జిల్లాలో కూడా ఉత్సాహంగా మా కేడర్ అంతా కూడా బయటకు వచ్చేసి రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవడం కోసం పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క వ్యూహాలన్నింటినీ కూడా గ్రామాలలో ఉన్న పరిస్థితులను కూడా చెప్తూ తిరుగుతూ ఉన్నారు. సో ఇప్పుడు మేము ఏదైతే మేనిఫెస్టో గురించి ఆలోచించామో మా పార్టీ అధినాయకత్వం చేస్తున్నటువంటి డిక్లరేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నాం. ఖచ్చితంగా గడప గడపకి కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి వ్యూహంతో బిఎల్ఏస్ని నియమించి వాళ్ళ ద్వారా అన్ని పద్ధతుల్లో కూడా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కోసం అని చెప్పి ఇంటింటికి మా సంక్షేమ పథకాలు మేము ఏమి ఇస్తున్నాము, ఈ ప్రభుత్వాల వైఫల్యాలు ఏంటనే వాటిని కూడా ప్రతి గడపకు తీసుకుపోవడం జరుగుతాం. బీజేపీ నిన్న తలపెట్టినటువంటి రైతు గోస బీజేపీ భరోసా అనే కార్యక్రమంలో ప్రధానంగా బీఆర్ఎస్ని అటు కాంగ్రెస్ని రెండింటిని కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడింది. అదే సందర్భంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటే, ఒక తాను ముక్కలే అన్నట్టు కూడా నిన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కావచ్చు, కేంద్ర మంత్రి అమిత్ షా కావచ్చు విమర్శల వర్షం కురిపించారు. అట్లాగే 4G కాంగ్రెస్ అనేటువంటి విమర్శలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు కాంగ్రెస్ మీద. దీని మీద ఏ రకంగా స్పందిస్తారు? బీజేపీ ఈ జిల్లాలో వాళ్ళ ఉనికి కాపాడుకోవటం కోసం ఏదో ఒక రకంగా బీజేపీని అభివృద్ధి చేసుకోవాలి, పార్టీని స్ట్రెంథన్ చేయాలనే ఉద్దేశంతో ఏదో చౌకబారు మాటలు మాట్లాడుతూ ఉంది. అమిత్ షా ఒక నెల రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్రచార ఆర్భాటం చేసి 1,00,000 మందితో మీటింగ్ పెడతామని చెప్పి ఇక్కడ చేసి ఈ అమిత్ షాని షో నిన్నటితో క్లోజ్ అయిపోయింది. ఆ షోలో అర్థమైపోయింది అదంతా షోనేని, అమిత్ షా అదంతా షో అని. ముఖ్యంగా ఏంటంటే అసలు లేని దగ్గర బీజేపీ గురించి వాళ్ళు ఏదో పెద్దగా నేను గతంలో ఇంతకుముందు కూడా చెప్పాం. 4G అనేది నెహ్రూ గారు, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ పేరు మీద 4G అనేది పెట్టారని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడుతున్నాడు. వాళ్ళు నిజంగా ఒకవేళ ఏ జీ అయినప్పటికీ కూడా ఈ రాష్ట్రం దేశం అభివృద్ధిలో భాగస్వాములై ప్రాణ త్యాగాలు చేసి కోట్లాది రూపాయల ఆస్తులు ఇచ్చి అనేక సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇక్కడికి తీసుకొని రావడం జరిగింది. ఇది ఓవరాల్గా ఖమ్మం జిల్లాకు సంబంధించిన కాంగ్రెస్ పరిస్థితి. గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఖమ్మం జిల్లాలో బలం పెరిగింది, సమన్వయం పెరిగింది. ఎవరు చేరినా సరే కాంగ్రెస్ పార్టీలో సాధారణంగా మేము ఆహ్వానిస్తాం, అందరినీ కలుపుకొని పోతాం అని చెప్పేసి అని చెప్తూనే నిన్న బీజేపీ కేంద్ర మంత్రి అమిత్ షా చేసినటువంటి విమర్శలకి ధీటైన జవాబుగా 4G మేము కాదు, 4G అనేది అమిత్ షాకు సంబంధించి అంబానీ, ఆదానీ, ఈ మోడీ కూటమి మాత్రమే ఈ దేశాన్ని మొత్తం కూడా దోచుకు తింటున్నారు, ఆ బడా కార్పొరేట్ పెట్టుబడిదారులకు కూడా అప్పచెప్తా ఉన్నటువంటిది కూడా విమర్శల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో రానున్నటువంటి కాలంలో ఖమ్మం జిల్లాలో కమ్యూనిస్టులతో కావచ్చు, ఎవరితో పొత్తెలిన అధిష్టానం అటు ఇండియా కూటమితో కలిసిపోతున్నటువంటి కమ్యూనిస్టులను కలుపుకొని పోవడం కానీ, అధిష్టానం ఇచ్చిన ఆదేశాలను కానీ మేము తప్పకుండా పాటించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామట్లు కూడా మనతో పాటు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు దుర్గాప్రసాద్ తెలియజేశారు. ఇది కెమెరా పర్సన్ నరేష్తో ఉపేందర్, అనీస్, ఖమ్మం జిల్లా.